నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సూపర్ 6 యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందజేయబోతున్నాం. 15,000 ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. జీతాలు పెంచుతామన్నారండి 26,000. కనీస వేతనమైన ఇవ్వాలి కదండి, గౌరీ వేతనం ఎందుకు కనీసం? ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. ఎంతో ఆవేశం ఎందుకు వ్యాపారులతో టీవీలో చూపుతారు అంత మటుకే ఇక్కడ లేదు. ఈ రోజు గోవులు చనిపోతుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు ప్రభుత్వం. మా వల్ల అయితే కాదు, ఆయన ఎట్టోడు వచ్చాడు అన్న సంగతి తెలిసినట్టయితే అసలు మేము వేసేవాళ్ళం కూడా కాదు. ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినటం వల్ల ఈరోజు దావోస్ లో పారిశ్రామికవేత్తలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కొన్ని లక్షల కోట్ల మంది మీ జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసిపోయి ఏం చేయాలో అర్థం కాక పోతద్దాలు పెట్టుకొని సొమ్మసిల్లిపోయి శ్వాస వచ్చి పడిపోయేటువంటి స్టేజ్ లో ఉన్నారు. మీ యొక్క జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలియజేయండి అయ్యా. ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు. దేవుడా రక్షించుడు నా రాష్ట్రాన్ని పచ్చ మూకల నుంచి, పచ్చ రౌడీల నుంచి. నిజంగానే సార్, మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి ఏం పాపం చేశాడు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎరగొడతా ఉన్నారు, పగలు కొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. వారానికి 3 రోజులు పని దొరకట్లేదండి, కష్టంగా ఉంటుంది. ఎలా బతకాలి మేము? పొగాకు రేట్ లేదు, ఒడ్లుకి రేట్ లేదు, మిరపకాయకి రేట్ లేదు. వాళ్ళు 100కి 20% చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్య కాలం ఈ 10 నెలల కాలం జేఎస్డబ్ల్యూ అనే సంస్థ జేఎస్డబ్ల్యూ సంస్థ ఆవిడ తగిలిస్తే వాళ్ళు మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల రూపాయలతో వచ్చి వాళ్ళు ఎమ్మెల్యే చేసుకున్న అధ్యక్ష ఈ 10 నెలల కాలంలో 3 లక్షల కోట్లతో. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నాను. ఆయన ఎలక్షన్ ముందు ప్రతి మహిళకి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు చెప్పిన వేస్తానని చెప్పి ఇప్పుడు ఏది నెరవేర్చలేదు. అమ్మ ఒడి కూడా ఇప్పుడు వరకు అసలు దాన్ని ఊసేయలేదు. ఉచిత బస్సు అన్నారు ఆరోగ్యశ్రీ ఓ సామాన్యుడికి 20 లక్షలు ఉండేది, 5 లక్షల రూపాయలు కుదించేశారు. గత ప్రభుత్వంలో మాకు కరెంటు బిల్లు 600, 700 వచ్చేదండి. ఈ ప్రభుత్వంలో మాకు 1000 రూపాయలు, 1200 వస్తుందండి. బాగా పెంచారండి. కాబట్టి చూడండి మీరే ఒకసారి ఈ రోడ్డుకి ఎలా పెంచారు. అంత ఘోరంగా వస్తున్నాయంటే అంత ఘోరంగా వస్తున్నాయి కరెంటు బిల్లు. కరెంటు బిల్లులు కట్టమంటారా, ఇల్లు అమ్ముకొని పోమంటారా? వాడింది తక్కువ, వచ్చే కరెంటు బిల్లు ఎక్కువ. ఏం సంపద సృష్టిస్తానంటే ఈ విధంగా పేదవాడి మీద, సామాన్యుడి మీద భారం నడ్డి ఇచ్చే భారం వేసి ఇదండి సంపద సృష్టిస్తాం. మీరు మరి ఈ రకంగా ఇంత దారుణంగా పరిపాలన ఉందని చెప్పి కళ్ళ కూడా అదే జగన్ పరిపాలనలో ఉంటే ఈ రోడ్ల మీద ఏ రోజు రాలేదు సార్. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ వైఎస్ జగన్ అనే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. ప్రజలకు పక్కగా రావాల్సిన ఏది కూడా ప్రజలు పేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి దేనికైనా కానీ కూడా జగన్ అన్నా
Dear Jagan Garu, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకి ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష, ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్ని తీసుకొచ్చాం. ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక మనిషిని ఇచ్చి అదే కుటుంబాలలో నుంచి ఒక మనిషి 50 ఇళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు. నేరుగా ప్రతి పథకం కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఆ అభివృద్ధి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముందు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి తరువాత పరిపాలన. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి, వారిలోని స్కిల్ను డెవలప్ చేసేందుకు అక్షరాల 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను కూడా చేయబోతా ఉన్నాము. కడపలో కొప్పర్తి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ఈ పయనం మళ్ళీ కొత్తగా మొదలైందా, ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా. కరోనా టైంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చిందండి. 3 పూటలు శుభ్రంగా తిన్నామండి. ఇప్పుడు 5 నెలలు అయిందండి. ఓ పూట ఉంటలేదు. ఈరోజు అమ్మఒడి ఆ నాడు నేడు స్కూల్లో మేము ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుంచి కూడా యూనిఫామ్ వేసుకొని పరిశుభ్రంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన జగన్ గవర్నమెంట్లో మాత్రం ఆ పేద కుటుంబంలో పిల్లలు కూడా పరిశుభ్రంగా షూ వేసుకొని, టై చేసుకొని, టై కట్టుకొని, ఇన్సర్ట్స్ టచ్ చేసిపోయినారంటే ఒక జగన్ గవర్నమెంట్. ఒక రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రజా సంక్షేమం కోరుకున్న వాళ్ళే కానీ వాళ్ళు పెట్టిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అంతే. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తి ప్రజలతో కలిసి ప్రజల కోసం సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తారు.